ఈరోజు నేను పొటాటో ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి 10 నుంచి 15 నిమిషాల టైంలో చక్కగా రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరిగేటప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు, అది వేసి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. 4-5 నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఇలా ఉడికి మొత్తం అంతా దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, చల్లారిపోయింది. అది ఉడికే లోపలనే ఇక్కడ బంగాళదుంపలను కూడా మ్యాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఇక్కడ ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకుని మ్యాష్ చేసుకున్నాము. లేదంటే కనుక తురుముకున్నా పర్వాలేదు, ఉడకబెట్టిన బంగాళదుంపలతో మాత్రమే చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఈ చల్లారిన ఉప్మా రవ్వతో చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఇదంతా కలుపుకునే దాన్ని బట్టే మీ పొటాటో ఫింగర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. బాగా చిన్నగా కట్ చేసి వేయండి. ఒకవేళ చిన్నపిల్లలు తింటున్నారు అనుకుంటే పచ్చిమిరపకాయ అవాయిడ్ చేసి మిరియాల పొడి ఒకటి కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, ఎందుకంటే బైండింగ్గా బాగా యూజ్ అవుతుంది అనమాట, అందుకని. అలాగే కొత్తిమీర మీకు కావలసినంత వేసుకోవచ్చు. కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిపడగా ఉప్పు, కొంచెం చాట్ మసాలా, ఇవి వేసి బాగా కలుపుకోవాలి. మనకి సూజీ కానీ లేదంటే బంగాళదుంప కానీ ఏదైనా సరే సెపరేట్గా ఉండిపోయింది అంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత అవి విడిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఇక్కడ కలుపుకునే దాంట్లోనే ఉంది మొత్తం మ్యాజిక్ అంతా. అప్పుడే కరెక్ట్ షేప్లో మనకి ఫ్రై చేసిన తర్వాత కూడా కరెక్ట్ షేప్లో ఉంటాయి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చేతులకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం ఉండల కింద తీసుకుని ఇలా పొడవుగా చేయాలన్నమాట. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు, బాగా చిన్నవి చేసుకోవచ్చు, ఈ సైజులో కూడా చేయొచ్చు అనమాట. మరీ లావుగా ఉండకూడదు, కొంచెం సన్నగా ఉండాలి. లావుగా ఉన్నాయి అంటే లోపల ఫ్రై అవ్వదు, పైన ఫ్రై అయిపోతుంది. కానీ చూసారు కదా, ఇట్లాగ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ పిండి కలపడంలోనే మీది అంతా ఉంటుందన్నమాట. లేదంటే కనుక విడిపోయి అప్పుడప్పుడు మొత్తం ఆయిల్ అంతా కూడా పాడవుతుందన్నమాట. అందుకని మీరు కరెక్ట్గా కలుపుకోండి. ఆ తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం అస్సలు కదపొద్దు, కదపకుండా అట్లాగే ఉంచేసి తర్వాత నుంచి చక్కగా ఇట్లాగా ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టారంటే నూనె పీల్చుకుంటుంది, హైలో పెడితే మాడిపోతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా కదపకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వస్తాయి. ఇందులోంచి నూనెలోంచి తీసేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చింది అనుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవడమే. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది లాగేసుకుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో పొటాటో ఫింగర్స్. వీటిని టమాటా కెచప్తో కానీ టమాటా సాస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టారు అంటే ఈ క్లైమేట్కి చాలా అంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.